భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామందికి ఆషాఢ మాసం అనగానే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అసలు ఆషాఢ మాసంలో ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు అని ఇలా చాలామందికి చాలా అనేక రకాలుగా డౌట్స్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటి గురించి ఇప్పుడు మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో రాజన్ గురుస్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సో ఆషాఢ మాసం గురించి చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయన్నమాట. చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు ఆషాఢ మాసంలో? తప్పకుండా అబ్బా. ముందుగా శ్రీ మహాగణపతి భగవత్ నమస్కారం. మరి చూసే భక్తివన్ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. మనం నదులని కాపాడుదాం, నదులని సేవ్ చేద్దాం. అదే విధానంగా గోవులను రక్షిద్దాం, గోవులను పూజిద్దాం. చాలా చక్కని ప్రశ్న వేశారు. మన ఇప్పుడు భక్తివన్ ఛానల్లో స్వామివారి ఆషాఢ మాసం అనేటప్పటికీ మనకి మహా పెద్ద పండుగ. మన తల్లులకు కానీ, మన ఇంటి ఇళ్ళల్లో కానీ, మన ఊరు జనాల్లో కానీ, ఊళ్ళో అమ్మవాళ్ళకు కానీ అన్నిటి కూడా ఆషాఢ మాసం அப்படின்னே இது ரொம்ப விசேஷமான ఒక కైంగర్యமான రోజు. ఎప్పుడంటే తమిళనాడులో మీరు చూసుకున్నట్టయితే మాత్రాన ఆడి మాసం அப்படின்னு చాలా విశేషంగా కొండాడతారు. ఆడి మాసంలో చాలా వరకు కూడా ఎక్కువ శాతము అమ్మవారికి పూజలు, అభిషేకాలు, మరి అమ్మవారికి ఉత్సవాలు అప్పుడు చాలా చేస్తుంటారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడాను ఆషాఢం వస్తుందంటేనే ఎదుర్కోలు అని మన బోనాలు సమర్పిస్తారు తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా. ఏమండి, ఇక్కడ తెలంగాణలో గోల్కొండ అనే పడే శ్రీకృష్ణదేవరా కాలంలోనే ఆవిడ గారికి కాళికాదేవి ప్రసన్నమైన వంటి గోల్కొండలో ప్రసిద్ధి అయిన వంటి ఒక క్షేత్రము, అమ్మవారి ఒక మైసమ్మ టెంపుల్ ఒకటి ఉంది, ఒక శక్తి స్వరూపిణి. అక్కడ మొదలుకున్న వంటి గోల్కొండ బోనాలు చివరి దశకు కుంకుమ బరిని వెళ్ళి ఆవిడకు కుంకుమ పెడుతుందట. అప్పటికి ఆ బోనాలు సమర్పణ అప్పటి వాడు కూడా ఈ ఆషాఢ బోనాలు అనేది ఊరంతా కూడా జరుగుతుంటాయి. అసలు ఆషాఢ మాసంలో చేయకూడని పనులు ఏంటి, చేయవలసిన వంటి పనులు ఏంటి, చేసుకున్న అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కొత్త వాహనాలు కానీ, కొత్త గృహాలు కానీ, ఏమండి కొత్త బండ్లు కానీ, ఏవైనా కొత్త వస్తువులు కొనకూడదు. ఇంకొకటి ఇంట్లో ఇరిగిపోయిన వంటివి ఇంకేదైనా కూడా కార్యక్రమాలు చేయాలన్నా, రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా అటువంటివన్నీ చేయకూడదు. ఇంకోటి వివాహం అయిన వంటి వాళ్ళు కొత్తగా అదే సంవత్సరంలో అంటే ఫిబ్రవరిలో పెళ్ళైన వాళ్ళు కానీ, మార్చిలో పెళ్ళైన వాళ్ళు కానీ వాళ్ళకి ఆషాఢ మాసం వచ్చిందంటే 41 రోజు పాటు కూడాను పుట్టింటికి పంపిస్తారు. ఆవిడ ఎందుకు పంపిస్తారు அப்படின்னா ఇది వచ్చే ఒక ఆచారం. ఆ ఆచారంలో సిద్ధాంతం ఏంటంటే ఈ ఆషాఢ మాసము భార్యాభర్తలు కలిసి ఉండడం వల్ల అత్తమామలకి మృత్యుదోషం ఉంటుంది అనేసి ఇతిహాస పురాణాలు చెప్పటం అనేది జరుగుతుంటుంది. అది ఒక రకంగా. మరో రకంగా కూడాను ఆ సమయంలో వీళ్ళిద్దరూ కలయికలు చేస్తే మన వచ్చే ఒక మే నెలలో సంతానం కలుగుతుంది కాబట్టి ఆ వేడికి ఆ ఉష్ణకు తట్టుకోలేకారు కాబట్టి ఈ ఒక కూడా సైన్స్ ప్రకారం కూడా చెప్పటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆషాఢ మాసంలో చేయవలసిన వంటి దేవి నవరాత్రులు పూజలు, అమ్మవారి పూజలు, ఇటువంటి కైంగార్యాలు చాలా విశేషంగా చేయబడుతుంటాయి. ఇంకా ఆషాఢ మాసంలో అంటే ఇల్లు మారడానికి కూడా చాలామంది సందేహిస్తుంటారు కదా. గృహాలు మారచ్చా లేదా, ఇలాంటి వాటి గురించి కూడా ఒకసారి విశిష్టంగా చెప్తారా? అంటే వాస్తవానికి ఏంటంటే ఆషాఢ మాసంలో రెంటిల్లు కూడా మారకూడదు. సొంతిల్లు ఎంత దూరమైనప్పుడు రెంటిల్లు కూడా మారకూడదు అంటారు. ఎందుకంటే ఆ రోజు ఆ పీరియడ్ ఆ 41 రోజు పాటు కూడాను అమ్మవారికి సేవలను ఉండాలి, అమ్మవారి పూజలో ఉండాలి. ఆషాఢం అనేటప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ఒక కైంగర్యం, ఒక ఆదిశక్తి నడమాడుతున్నటువంటి ఒక ఉజ్వల శక్తి. కాబట్టి ఆ విశేషమైన వంటి రోజుల్లో ఎటువంటి కూడా కార్యక్రమాలు చేయరాదు. ఈ కార్పెంటర్స్ కానీ, ఒడ్రోళ్ళు అంటారు కదండి, ఈ రాళ్ళు కొట్టేవాళ్ళు, ఒడ్రోళ్ళు, తర్వాత ఈ కార్పెంటర్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ రోజుల్లో అంతా కూడా సెలవులు తీసుకుంటారు. ఎక్కువ శాతము వీళ్ళు గోల్డ్ సిబిస్ వాళ్ళు కొంతమంది చేస్తుంటారు. అంటే ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి కొంతమంది చేస్తుంటారు, అది వేరే విషయం. అది యాక్చువల్గా మాత్రం అవి కూడా చేయకూడదని ఒక సిద్ధాంతం. ఎందుకంటే ఆ ఒక్క విధానం ప్రకారంగా చూస్తే ఆ రోజుల్లో అమ్మవారికి మాత్రమే సేవ చేయాలి, ఉత్సవాలు చేయాలి. తప్పకుండా గుమ్మానికి వేప తోరణాలు,
మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి. ఆ కట్టడం వల్ల ఏమవుతుందంటే విషవాయువు పోయి మంచి వాయువు రావటం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే అప్పటికే మనకు ఉష్ణోగ్రత మనకి ఎక్కువ తక్కువలో మారుతుంది. ఒక వసంత ఋతువు నుంచి ఇంకో ఋతువులకు మారుతున్నాం కాబట్టి ఆషాఢ మాసం వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా భూగర్భం అనేది చల్లపడిపోతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్త పడాలి. 7వ నెలలో వచ్చేటప్పటికి చాలా జాగ్రత్త పడాలి అని ఒక సిద్ధాంతం పెద్దవాడు పురాతన నుంచి వచ్చేవంటి ఆచారం. సో ఆ రోజుల్లో ప్రత్యేకంగా ప్రతిష్ట కార్యక్రమాలు, కుంభాభిషేకాలు అలాంటివన్నీ ఏం పెట్టుకోరు, గృహప్రవేశాలు పెట్టుకోరు, ముహూర్తాలు పెట్టుకోరు, ఎటువంటి శాంతి ముహూర్తాలు పెట్టుకోరు, మరి ఇంకా ఎక్కడైనా దూర ప్రయాణాలు లాంటివి కూడా పెట్టుకోరు. కానీ ఈ ఎక్కడైతే కూడా మనము దక్షిణ భారతంలో ఆషాఢం అవుతుందో ఉత్తర భారతంలో శ్రావణ మాసం మొదలవుతుంది, జూలై మాసం. అప్పుడు అక్కడ అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది, కేదార్నాథ్ యాత్ర మొదలవుతుంది, బద్రీనాథ్ యాత్ర. అక్కడ శ్రావణ మాస విశిష్టాలన్నీ కూడా చాలా విశేషంగా కూడా చేయబట్టడం అనేది జరుగుతుంది అక్కడ సిద్ధాంతం ప్రకారంగా. ఇక్కడ వచ్చేసి కేవలం అమ్మవారికి మాత్రమే విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేస్తూ ఆ ఒక దేవి యొక్క అనుగ్రహం పొందుతూ అనేక రకమైనటువంటి పూజ విశేషాలు అని చేస్తూ రావటం అని జరుగుతుంటాయి. కాబట్టి ఈ శ్రద్ధ ఎక్కువ వహిస్తారు.